నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. సునీల్ నాయక్ ఈ పేరు తరచూ మనం వార్తల్లో వింటూ వస్తున్నాం. ఎందుకంటే త్రిబులార్ గారు అంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి హత్యా ప్రయత్నం, ఆయన్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు అనే కేసులో ఈయన కీలక నిందితుడు. అయితే ఈయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, బీహార్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ బీహార్ నుండి ఇక్కడికి అరెస్ట్ చేసి తీసుకొస్తున్న సమయంలో ఆంధ్రుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాని తలపించిన సీన్స్ అక్కడ జరిగాయని మొత్తం నాటకీయ పరిణామం. ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎన్నో అడ్డంకులు మన వాళ్ళు ఎదుర్కొన్నారు అని ఈ రోజు వార్తల్లో చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏం జరిగింది అంటే ఒక నిందితుడిని తీసుకురావడానికి అక్కడ ఏ ఏ సమస్యలు ఎదుర్కొన్నారు మన పోలీసులు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఎక్కడైనా ఒక నిందితుడిని అరెస్ట్ చేయాలి అంటే ఒక విధంగా ఓకే, వెళ్తారు, తీసుకొస్తారు, ఈజీగా దొరికితే ఓకే. ఒక గ్యాంగ్స్టర్ రేంజ్ లో ఉన్న వాళ్ళనైతే ఒక మాఫియా రావడం ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ పోలీస్ అధికారి నిందితుడు అయినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులే వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు త్రిబులార్ గారి కేసులో అవన్నీ చూస్తున్నాం. లైక్ ఒక మూవీ రేంజ్ లో చాలా అడ్డంకులు మన వాళ్ళు ఎదుర్కొన్నారు అని చెప్పేసి ఈ రోజు వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఇదంతా? అతను ఐపీఎస్ఆ జేపీఎస్ఆ? అతను ఇండియన్ పోలీస్ సర్వీస్ కనుక అయితే ఇవాళ మరి ఇండియన్ పీనల్ కోడ్, భారత న్యాయ శిక్షా స్మృతి దాన్ని పాటించాలి. జేపీఎస్ అయితే అవసరం లేదు. అర్థమైంది. ఇప్పుడు జగన్ పోలీస్ సర్వీసా, జగన్ పీనల్ కోడా? సునీల్ నాయక్ ఇవాళ ఐపీఎస్ కాదు జేపీఎస్ అనిపించుకున్నాడా? నువ్వే తప్పు చెయ్యకపోతే నువ్వెందుకని అసలు విచారణకు రావట్లేదు? ఎన్ని నోటీసులు పంపాలి నీకు? పదే పదే ఇప్పటికీ ఎన్ని సందర్భాలలో అతనికి నోటీసులు వెళ్ళాయి, ఎన్ని మాట అతను గైర్హాజరయ్యాడు. అంటే మీరు అక్కడ ఆ ఒక్క చిత్రహింసల కేసులో రఘురామకృష్ణరాజుని హింసించిన ఆ కేసులోనే మనకు తెలిసిపోతాను ఇతని పాత్ర. ఏ తప్పు చేయకపోతే నువ్వు విచారణకు ఎందుకు ముఖం చాటేస్తున్నావు? తప్పు చేశావు. ఇక్కడ ఈ కేసులో రఘురామకృష్ణరాజు అతని చిత్రహింసల కేసులో ప్రధాన నిందితుడు సునీల్ నాయక్ అన్నమాట మనకు కనిపిస్తుంది. లేకపోతే విచారణకు ఎందుకు రాడమ్మా? ఇప్పుడు సునీల్ కుమార్, పివి సునీల్ కుమార్ వచ్చాడు కదా మొన్న. అతను ఇట్లాగే అనేక సార్లు ఎగ్గొట్టినా మొన్న విచారణకు అటెండ్ అయ్యాడు. ఇవ్వాల్సింది చెప్పాల్సింది చెప్పాడు, వెళ్ళాడు. అదేమంటే ఇవాళ అతను ఒక ట్వీట్ చేశాడు సునీల్ నాయక్. ఏమని? బలహీన వర్గాల నుంచి అత్యున్నత ఉద్యోగాలకి పొందటమే నా యొక్క శాపమా, నా పాలిట అనో ఏదో పెట్టాడు. అంటే నువ్వు ఎస్టీ అని చెప్పుకోవడం ద్వారా ఈ కేసు నుంచి తప్పించుకోవాలనా? సునీల్ కుమార్ అదే అన్నాడు ఆ మధ్య ఏదో మీడియాతో మాట్లాడుతూ. ఏది ఎస్సీ ట్యాగ్ లైన్ తీసుకొస్తారు, లేకపోతే ప్రభావతి బీసీ అంటారు. డాక్టర్ ప్రభావతి బీసీ, నేను ఎస్సీ, అతను ఎస్టీ, మమ్మల్ని ఇరికిచ్చారంటారు. దీంట్లో ఎవరు ఇరికిచ్చారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చాడు మిమ్మల్ని. తప్పు చేసినప్పుడు కులాలు ఏమైపోయినాయి సార్? నేరానికి కులం ఏంటి? ఇప్పుడు అవినీతి కుంభకోణానికి కులం ఏంటి? నేరానికి కులం ఏంటమ్మా? ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది కాదంబరి జత్వాని. అవును. ఏం చేశారు ఆ రోజు మరి మహారాష్ట్ర పోలీస్ వర్సెస్ ఏపీ పోలీసుగా యుద్ధం జరిగిందా? లేదే. ఆ రోజు మహారాష్ట్ర పోలీసులు ఎందుకని కాదంబరి జత్వాన్ని మరి 100 మంది వచ్చేసి ఆపేయచ్చుగా? మరి అతను వెళ్ళాడు పట్టుకురావడానికి. ఎవరు అప్పుడు ఉన్నటువంటి కేసులో సస్పెండ్ అయినాడు కాంతిరాణ టాటా ఆదేశాల మేరకు విశాల్ గున్ని వెళ్ళాడు ఫ్లైట్లో. ఫ్లైట్ టికెట్స్ అసలు ఎఫ్ఐఆర్ కన్నా ముందే బుక్ చేశారు. ఆమెను ఒకదాన్నే కదా, ఆమెతో పాటు ఆమె మరి తల్లిని తండ్రిని తెలియకుండా ఒక వెహికల్లో తీసుకురాకుండా వేరు వెహికల్స్లో పట్టుకొచ్చారు. 43 రోజులు ఆమెను జైల్లో పెట్టారు. అంటే కాదంబరి జత్వాని పట్ల ఒక రకంగా, లేకపోతే ఇప్పుడు సునీల్ కుమార్ పట్ల ఒక రకంగానా? అంటే బీహార్ పోలీస్ వర్సెస్ ఏపీ పోలీస్గా ఏంటి దీన్ని ఇలా ఈ కేసును మార్చడంలో ఉద్దేశం? సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. అసలు దీన్ని ఈ ఇష్యూను సుమోటోగా తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ వార్తలు ఈరోజు బ్లాస్ట్ అయినాయో నిన్నటి నుంచి సునీల్ నాయక్ ఈ హై డ్రామా, ఈ ఉద్రిక్తత, 100 మంది హోంగార్డులు. ఎవరతను? దామోదర్.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక ఎస్పీ దామోదర్ వస్తే ఆ విధంగా అతన్ని బ్లాక్మెయిల్ చేస్తారా? అదేమంటే ఇంకా పైపెచ్చి అతని మీదే కేసులు పెట్టారు. ఆ పట్నా కోర్టు అయినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులైనా వాళ్ళందరూ అతన్ని కాపాడటమే లక్ష్యంగా. ఇప్పుడు అతను ఆ కేసులో అతను అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేదంటారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకపోతే చేర్చకూడదా తర్వాత? వాళ్ళకి తెలుసుగా, వాళ్ళు డిపార్ట్మెంటే కదా సార్. అంటే ఇతను ప్రేరేపించి వాళ్ళందరినీ పిలిపించుకుని తనని అరెస్టు ఇవాళ సహకరించకపోవడం ద్వారా సునీల్ నాయక్ ఇచ్చిన సందేశం ఏంటమ్మా? వాళ్ళ అమ్మనంట 66 ఏళ్ళంట, ఆమెను గదిలో వేసి తాళం వేశారంట, ఆమె తీవ్ర ఆందోళనకు గురైందంట, అతను ఏదో పెడతాడు కేసు దీంట్లో. ఆ పరిస్థితి అసలు ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? అసలు మొదటి రోజు నీకు నోటీస్ వచ్చినప్పుడే నువ్వు హాజరై ఉంటే ఈ పరిస్థితి ఉండదు. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు సీఎం కాకముందే ఇతను పారిపోవడం. ఏది డిప్యుటేషన్ మీద ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్కి? బీహార్ క్యాడర్ అమ్మా ఇతనేంటి 2005 బ్యాచ్. బీహార్ క్యాడర్ ఉన్నప్పుడు బీహార్లో పనిచేసుకోకుండా నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చావు? అసలు ఎవరు సార్ పోస్టింగ్ ఇప్పించింది ఇక్కడ డిప్యూటేషన్ మీద? అసలు ఇదేమి రభస, ఇదేమి ఫార్స్? అంటే మీకు అనుకూలమైనటువంటి ముఖ్యమంత్రి ఉంటే మీరు డిప్యుటేషన్ మీద వస్తారా? ఆ ముఖ్యమంత్రి ఓడిపోతే మీరు వెళ్ళిపోతారా? చేయాల్సిన చండాలం ఇక్కడ చేస్తారా? అవినీతి కుంభకోణాలు చేస్తారు డిప్యుటేషన్ మీద వచ్చి, అరాచకాలు చేస్తారు డిప్యుటేషన్ మీద వచ్చి, తర్వాత వెళ్ళిపోయి సైలెంట్గా అక్కడ విధుల్లో చేరిపోతారా? వాళ్ళ దీనిపైన డిఓపిటి కూడా ఆలోచించాలి. క్యాట్ దీనిపైన దృష్టి పెట్టాలి. కేంద్ర హోంశాఖ అమిత్ షా దీనికి బాధ్యత వహించాలి. ఏది ఆంధ్రప్రదేశ్ పోలీస్ బీహార్ పోలీస్ మధ్య యుద్ధం ఏంటమ్మా? పట్నా వీధుల్లో శాస్త్రీనగర్ స్టేషన్లో ఎస్పీ దామోదర్ మీద కేసు పెట్టారు. సార్ అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. ఒకవేళ ఒప్పుకుందాం ఈయన కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాడు, కానీ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఒక నిందితుడిని తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అంటే వాళ్ళకి డిపార్ట్మెంట్లో రాసి ఉందా మేము నిందితులమైనా కానీ మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, మమ్మల్ని తీసుకెళ్ళకూడదు అని? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. అతనికన్నా గొప్ప అధికారివా నువ్వు? సీనియర్ మోస్టా? ఆయన అసలు డీజీ కావాల్సినాడు. నిజమే సార్. కానీ సహకరించాడా లేదా? చట్టానికి సహకరించడం ఇవాళ పౌర బాధ్యత ఎంతో, అంటే పౌర బాధ్యతలు పౌరులకేనా, అధికారులకి లేవా? అంటే ఏంటి అచ్చోసిన ఆంబోతులు అనుకుంటున్నారా? లేకపోతే అసలు ఒక రోగ్ ఎలిఫెంట్స్గా మారారు వీళ్ళందరూ కూడా. ఇవాళ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఎవరు? జనం కాదు, వ్యవస్థ, కోర్టులు, లేకపోతే దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టు, లేకపోతే కేంద్ర హోంశాఖ దీనిపైన గనక వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇది ఒక బ్యాడ్ ట్రెడిషన్గా మారదు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఆఫీసర్లని అరెస్ట్ చేయాలంటేనే ఈ విధంగా యుద్ధాలు చేస్తే ఆయన ఏమన్నా అంత నిజాయితీ పరుడా? నీకు ఒక విషయం చెప్తా. ఉమేష్ చంద్ర తెలుసా? ఉమేష్ చంద్ర నీతికి నిజాయితీకి మారు పేరుగా. నీకు ఉమేష్ చంద్ర విగ్రహాలు కూడా చూసుంటావు. అయ్యో ఎస్ఆర్ నగర్ అక్కడ చూడగానే ఆయనే కదా సార్ ఉంటది. ఎస్ఆర్ నగర్ లో లేకపోతే అక్కడ తెనాల్లో ఆయన నేటివ్ ప్లేస్ లో ఉమేష్ చంద్ర గారు. అవును. ఇప్పుడు వ్యాస్ తెలుసు కదా, ఆ వ్యాస్ ఎక్కడ అసలు విజయవాడలో ఆయనకు పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది, ఒక పెద్ద సెంటర్ ఉంటుంది. అంటే ఇలాంటి ఐపీఎస్లు ప్రజల గుండెల్లో నిలబడిపోతారు. ఆ రోజు ఉమేష్ చంద్రను కూడా వేధించారమ్మా. వేధిస్తే అక్కడ అతన్ని కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే అప్పుడు అసలు వాళ్ళందరూ రిజైన్ చేశారు. ఆయనతో ఉన్న స్టాఫ్ అంతా కూడా ఆయనకు రక్షణగా నిలబడ్డారు. అంటే ఒక నిజాయితీ పరుడికి డిపార్ట్మెంటు, స్టాఫ్, కొలీగ్స్ రక్షణగా నిలబడితే సమాజం హర్షిస్తుంది. ఒక నిందితుడికి, ఒక ఉన్మాదికి, ఒక సైకో ఆఫీసర్కి రక్షణగా ఉంటే ఎవరు ఏ విధంగా హర్షిస్తారు? ఆ సునీల్ నాయక్ తండ్రి అంట ఇక్కడెక్కడో లాలీపురం తండ, వినుకొండ దగ్గర, ఏది కారంపూడి మండలం. అంటే అక్కడ అతను వైసీపీ సర్పంచ్, ఏదో బజ్జా నాయక్ ఏదో ఉంది పేరు. ఎక్కడ బీహార్ సార్, ఎక్కడ ఏపీ సార్? అంటే మీరు వినుకొండలో మీ నాన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు, ఒక సర్పంచి. అందుకని నువ్వు ఇక్కడ వైసీపీ గెలవగానే నువ్వు డిప్యుటేషన్ మీద ఇక్కడికి రావడం,
జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన గ్యాంగ్ వాళ్ళు చేసే అరాచకాలన్నిటికీ నీకు సపోర్ట్ ఇవ్వడం. వాళ్ళు సునీల్ నాయక్, నిన్నటిదాకా మనం సునీల్ నాయక్ను చూసిన విధానం వేరు, దృష్టికోణం వేరు. వేరు. ఇవాళ ఇతను చేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్, బీహార్ ఈ ఉద్రిక్తత, ఈ యుద్ధ వాతావరణం, దీని ద్వారా అతనే దీనిలో ప్రధాన దోషి అంటున్నాను. ఎస్ అమిత్ షా దీనిపైన స్పందించాలి. కేంద్ర హోంశాఖ ఇమీడియట్గా దీనిపైన స్పందించకపోతే ఇలా ప్రతి రాష్ట్రంలో జరిగే అవకాశం ఉంది. అవును. ఇతర రాష్ట్రాల్లో దాక్కుంటున్నారు నేరస్తులు. లుకౌట్ నోటీసులు జారీ చేసినా అసలు ఎవరు పత్తా లేకుండా పోతున్నారు, అసలు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. వీటన్నిటికీ వాళ్ళ ఒక చెక్ పడాలంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలి. ఇవాళ మరి పట్నా హైకోర్టులో దీని మీద పిటిషన్ వేస్తారంట. మరి హైకోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుందో ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోక తప్పదు. ఎస్ కాకపోతే రేపు పొద్దున నువ్వే దోషిగా మిగులుతావు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.